ఆర్ యు రెడీ? దేవుని సన్నిధిలో శక్తి ఉన్నది. ఒక కుటుంబం వారు నన్ను ఆహ్వానించారు. అందువల్ల నా కుటుంబంలోనికి నేను, మన మందిరంలో ఒక తమ్ముడు, ఇద్దరం కలిసి ఆ కుటుంబానికి వెళ్ళాం. ఆ కుటుంబం మొత్తం కలహాలతో నింపబడింది. భయంకరమైన గొడవ. అక్కడికి వెళ్ళగానే తండ్రి అరుస్తున్నాడు, తల్లి అరుస్తుంది, కొడుకు, కోడళ్ళు, అత్తయ్య, మామయ్య ఎవ్వటకి వాడు అరుస్తున్నాడు. 1 గంట అయింది. నేను ఆగండి 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 అనటమే సరిపోయింది. 2వ గంట అయింది, 3వ గంట అయింది, ఎవ్వడు మాట అనట్లా. 4వ గంట అయింది, ఎవ్వరు మాట అనట్లా. అటువంటి టైంలో 4వ గంట అప్పుడు ఆ ఇంటిలో ఉన్న ఒక కుటుంబ సభ్యుడు ఆ ఇంటిలో ఉన్న కుమారుని యొక్క పెద్దనాన్నకి ఫోన్ చేశాడు. పెద్దనాన్న మా ఇంటికి రావా అని. వెంటనే ఆయన ఫోన్ చేయడం ఆలస్యం. 10 నిమిషాలు ఆ ఇంటికి సంబంధించిన పెద్దనాన్నగారు అక్కడికి వచ్చారు. ఆ ఇంటికి సంబంధించిన పెద్దనాన్నగారు వచ్చారు. ఆయన వచ్చి 10 నిమిషాలు అక్కడ కూర్చున్నాడు. అంతే. ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలు కూర్చొని కోడలతో అడుగుతున్నాడు, నీకేమొచ్చింది, నీకేమొచ్చింది అంటే ఆ నోరు మూసేసింది. తమ్ముడంక చూసి, ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పి 10 నిమిషాలు మాట్లాడాడు. అంతే. దెబ్బకి మొత్తం సద్దుముడిగైంది. ఆ కోడలు అంటది, మామయ్య గారు మీ ఇద్దరం కలిసే ఉంటాం. వెంటనే నా కళ్ళు గిర్రమన్నాయి. 3 గంటల నుండి కేకలు పెట్టా, ఏమీ అవలా. ఈయన వచ్చి 1 సెకండ్లో మొత్తం చేశాడు. బాబు ప్రాంజీ అన్నాడు. అంటే దేవా నీకు మహిమ రాజా, నీకు ఘనత రాజా, నాయన ఈయన్ని పంపించి బతికిచ్చావు ప్రభు అని మనసులో ఆమేన్ తండ్రి అనుకొని బయటకు వస్తుంటే నేను కార్ డ్రైవింగ్ చేస్తూ ఆ తమ్ముడుతో అన్నాను, 3:30 గంటలు మనం కేకలు పెట్టి కనీసం దాహమవుతుంది కూడా ఎవడు అడగలమని. ఇలా కేకలకి మన కేకలు వాళ్ళ కేకలకి ఊరోళ్ళు అంత విన్నారు. కానీ ఈయన 10 నిమిషాలు వచ్చాడు. అంతే. మొత్తం మారిపోయింది. ఈయన పెద్ద నాన్నగారి యొక్క సన్నిధి ఆ ఇంటి వాతావరణం మొత్తం మార్చేటట్టు, పెద్ద నాన్న యొక్క సన్నిధి మొత్తం పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడు ఆ తమ్ముడుతో అన్న, తమ్ముడు ఒక్క పెద్ద నాన్నగారు రాగానే ఇన్ని గంటల గొడవ మధ్యలో ఈయన అడుగు పెట్టగానే ఆ పెద్ద నాన్న యొక్క సన్నిధి పరిస్థితి మార్చగలిగితే దేవుని యొక్క సన్నిధి కలవరం పొందు, కలతలతో, తుఫానులతో, ఇబ్బందితో నింపబడుతున్న, రోగముతో, కష్టములతో, కన్నీటితో నింపబడుతున్న, అప్పులతో నింపబడుతున్న నీ ఇంట్లో ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తుండగా అవి పటాపంచలవుతాయి. దెయ్యం బట్టి కొన్ని సంవత్సరాలు కుటుంబముతో ఉండక ఇష్టానుసారంగా తన శరీరాన్ని నలగొట్టుకుంటూ భార్య బిడ్డలతో ఉండకుండా వస్త్రహీనుడై ఉండగా ఇక ఎవడి వలన కాదు అనుకున్నప్పుడు సమాధి దొడ్డులో అడుగు పెట్టగానే ఎవరి సన్నిధి? ఆ దేవుని సన్నిధికి దెయ్యాలు పారిపోయినాయి. యేసు ప్రభువారు ఒక ప్రాంతములో ఉండగా పాపము చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. అందరూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ ఒక్కడు కూడా రాళ్ళు వేయలేకపోయారు. అదే గనక నువ్వు అక్కడ ఉండుంటే, అదే గనక పేతురు అక్కడ ఉండుంటే, అదే నేను గనక అక్కడ ఉండుంటే అక్కడ ఖచ్చితంగా మీద రాళ్ళు పడేయి, ఆ రాళ్ళు దెబ్బలతో మరణించేది. కానీ ఆ రోజున ఆయన అక్కడ ఉండటం వలన రాళ్ళు దెబ్బలు పడలా. ఎవరి సన్నిధి? దేవుని సన్నిధిలో దెయ్యాలు పారిపోతాయి. దేవుని సన్నిధిలో నీ శిక్ష పారిపోతుంది, మరణ శిక్ష పారిపోతుంది, పాపపు శిక్ష పారిపోతుంది, శాపపు శిక్ష పారిపోతుంది. దేర్ ఇస్ పవర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. పేతురు వల వేశాడు, రాత్రంతా కష్టపడ్డాడు. ఒక్క చేప కూడా దొరకల, ఒక చిన్న చేప కూడా దొరకల. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. కుడివైపున వల వేయమన్నాడు. ఎప్పుడు పట్టలేని చేపలు 153 చేపలు పట్టగలిగాడు. ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి. ఈ రోజున ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయవంతం పొందకుండా, విజయం చూడకుండా కన్నీరు కారుస్తున్న నీతో చెప్పేది, ఒక్కసారి ఈ ప్రయత్నం దేవుని సన్నిధితో నువ్వు ప్రయత్నం చేయి. నెక్స్ట్ టైం ఒక విజయం నువ్వు చూడబోతున్నా. దేవుని సన్నిధి. మోషే ఎలాంటోడు తెలుసండి? అతనితో పాటు ఎవ్వడు కూడా, అతనితో పాటు అసలు ఇద్దరికి నాయకుడుగా ఉండటమే కష్టం. ఈయన ఎవరు? మోషే. అలాంటి టెంపరు, అలాంటి కోపం ఎవరికి? మోషేకి. ఇద్దరికి నాయకుడిగా ఉన్నాడు ఒక అరగంట సేపు. ఎంత? ఇద్దరికి నాయకుడిగా ఉన్నాడు. ఇద్దరికి నాయకుడిగా ఉన్నాడు. ఎంతసేపు? వాళ్ళ మాట అనకపోతే ఒక గుద్దుగుద్దుడు చచ్చిపోయాడు. అంతే.
అంటే ఈయన నాయకత్వం ఇద్దరు కూడా పనికిరాని నాయకత్వం. ఎవడ కూడా మోసే నాయకత్వం వర్ధిల్లాలని అండవు, ఎందుకంటే ఎవరిని పడితే సూపడి చేస్తూ ఉంటాడు ఈయన. ఇద్దరు కూడా పనికిరాని లీడర్ అయినా, ఇద్దరు కూడా పనికిరాని లీడర్ 30 లక్షల మందిని ముగ్గురు నడిపించినట్టు నడిపించాడు. అది ఆయన శక్తి కాదు. వాళ్ళ అమ్మకు అర్థమైంది ఇది నా కుమారుడు శక్తి కాదు, వాళ్ళ నాన్నకు అర్థమైంది, వాళ్ళ అక్కకు అర్థమైంది, వాళ్ళ అన్నయ్యకి అర్థమైంది. ఇద్దరిని కూడా నడిపించలేని మా తమ్ముడు, ఇద్దరులేని కూడా నడిపించలేని మా తమ్ముడు ఈ రోజున 30 లక్షల మందిని నడిపిస్తున్నాడంటే దేవుని సన్నిధి. సరిపోలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 30 లక్షల మంది నడిపించడం అంటే మాట్లాడండి, చెప్పండి చెప్పండి అమ్మా. ఒక తల్లి అంటుంది ముగ్గురిని పెంచడానికి తల ప్రాణం తోకొస్తుందంట. ఆహా, ఈరోజు ఒక మాట నేను చెప్పనా, నీకు అసాధ్యమైనది దేవుని సన్నిధితో నువ్వు నడిపించగలవు. ఏ కుటుంబాన్ని చూసి విరక్తి కలుగుతుందో, ఈ బిడ్డలు నా మాట వినరు, ఈ కుటుంబాన్ని నేను నడిపించలేను, దేవుని సన్నిధి మీద ఆధారపడు. ఆ కుటుంబాన్ని చూసి నువ్వే ఆనందం అవుతావు. దేవా ఇంకొక 2 బిడ్డలని ఇచ్చిన నేను నడిపించగలను అంటావు నువ్వే, ఇంకొక 10 మందిని ఇచ్చిన నువ్వు నడిపించగలవు అంటావు. అది నీ శక్తి కాదు, అది దేవుని సన్నిధి. ఆర్ యు రెడీ? మన మందిరాన్ని నడిపించడం మామూలు అనుకుంటున్నారా? కాదా? కానీ ఒకటే, అసలు నాకు నాయకత్వ లక్షణాలే లేవు, కానీ దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. ఆ దేవుడు అంటే దేవుని సన్నిధి అంటే నేను కాదు నడిపించేది, దేవుడే నాలో ఉండి నడిపిస్తున్నాడు. నేను కాదు నడిపించేది, దేవుడే ముందుండి నడిపిస్తున్నాడు, నాలో ఉండి నడిపిస్తున్నాడు. 30 లక్షల మందిని ఎవరు నడిపించారు తెలుసా? ఎవరు నడిపించారు తెలుసా? ఇద్దరిని కూడా నడిపించలేని మోషే 30 లక్షల మందిని అవలీలగా నడిపించింది మోషే కాదు, మోషేలో ఉన్న దేవుడు. ఈరోజు నేను కాదు, నాలో ఉన్న దేవుడు. మా కుటుంబం కాదు, మాలో ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో ఉన్న శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ బిడ్డలు నేను పెంచలేను, ఇలా స్కూల్ ఫీజు విషయంలో, కాలేజ్ ఫీజు విషయంలో, అద్దె విషయంలో, మరి ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో అదే విషయంలో మోషే కూడా నలిగిపోయాడు. ఆహారం కొరకు నలిగిపోయాడు, నీళ్ళ కొరకు నలిగిపోయాడు, మాంసం కొరకు నలిగిపోయాడు. ఒకడికి వెజిటేరియన్ కావాలి, ఇంకొకడికి మాంసం కావాలి, ఇంకొకడికి తీపి కావాలి, ఇంకొకడికి హాట్ కావాలి, ఒకడికేమో బారు సొక్క కావాలి, ఒకరికేమో పొట్టి సొక్క కావాలి, ఇంకొకరికేమో రంధ్రాలు ప్యాంట్ కావాలి, ఇంకొకరికేమో ఒకరికేమో క్రాఫ్ ఇలాగ ఉండాలి, ఇంకొకరికేమో పఫ్ఫా ఏమంటారు స్పైక్ కావాలి, ఏది ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం కావాలా. అలాంటిది దేవుని సన్నిధి మొత్తం దేవుడు చూసుకున్నాడు అంతే. వాళ్ళ మాంసాన్ని దేవుడు చూసుకున్నాడు, వాళ్ళ వస్త్రాలను దేవుడు చూసుకున్నాడు, వాళ్ళ పాదరక్షకులను దేవుడు చూసుకున్నాడు, వారి బూట్లను దేవుడు చూసుకున్నాడు, వారి యొక్క పేస్ట్ దేవుడు చూసుకున్నాడు, దువ్విన వాడు చూసుకున్నాడు, క్రాఫ్ దేవుడు చూసుకున్నాడు. రోజు 30 లక్షల మంది నడిపించాలంటే మాటలు కాదు, పేస్టే సరిపోద్ది. కాల్గేట్ పేస్ట్ 30 లక్షల మందికి కాల్గేట్ పేస్ట్, క్లోజప్ పేస్ట్, సెడ్సెడ్ అంట, పెప్సిడ్ అంట, పెప్సిడ్ అంట. ఎక్కడ చెప్తారు చూడండి. మరి వీళ్ళందరికీ పేస్ట్ సప్లై చేయాలి, బ్రష్ సప్లై చేయాలి, కొంతమంది ఎలాగ నీళ్లు సప్లై చేయాలి, గ్యాస్ సప్లై చేయాలి. ఇవన్నీ అస్సలు టెన్షన్ పడలా. ఆమెనండి, ఆమె అసలు టెన్షన్ పడలా. ఎందుకని? ఈరోజు నీ దేవుడి సన్నిధి నీతో ఉంటే ఆయనే చూసుకుంటాడు మొత్తం. నీ బిడ్డలను నడిపిస్తాడు. నీ కళ్ళారా నువ్వు దేవుడిని ఎలా నడిపించడమో, నీ ఇంటిని నువ్వు ఎలా నడిపించబోతున్నావు నువ్వే చూస్తావు. ఈ రోజున భర్తను పోగొట్టుకుని ఎవరన్నా ఉంటే, భార్యను పోగొట్టుకుని ఎవరన్నా ఉంటే, దేవుని సన్నిధి మీద ఆధారపడు. నీ భర్తను ఉన్నప్పుడు నువ్వు బిడ్డల్ని ఎలా పెంచేదానివో దానికి మించి నా దేవుడు నడిపించబోతున్నాడు. నీ భార్య ఉన్నప్పుడు ఎలా పోషించేవాడివో దానికి మించి నడిపించబోతున్నాడు. అటువంటి పవర్ నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 2 చేతుల పైకైతే థ్యాంక్ యూ జీసస్ అనండి. సాతాను గాడికి తెలుసు
యేసయ్య మీద ఉన్న విశ్వాసం తీపిచ్చాలంటే భూ సంబంధమైన వాటిని నీ దగ్గర నుండి తీసేస్తే యేసయ్య నీ విడిచిపెడతాడు. తద్వారా వాడి టార్గెట్ ఒకటే, అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న చోటుకి తీసుకెళ్ళడానికి. అది టార్గెట్. అది నువ్వు గుర్తెరిగి ఏది నువ్వు షేక్ చేసినా దీన్ని నువ్వు షేక్ చేయలేవు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకో, దేవుని శక్తితో నిలబెట్టు. నువ్వు కూడా ఒక డబల్ ఆఫర్ చూడబోతున్నావు. అది ఈ రోజు నుండే దీవెన విడుదల చేస్తున్నాను యేసునా. అపోస్తలుడైన పౌలు ఉన్నత స్థితి నుండి వస్తున్నాడు. ఉన్నత చదువు, ఉన్నత పలుకుబడి. క్రైస్తవులంటే అసలు అసహ్యం. క్రైస్తవుల వాసన పడదానికి. ఎవడన్నా బైబిల్ పట్టుకొని వెళ్ళాడంటే కొట్టి మాట్లాడతాడు. ఎవరన్నా పాస్టర్ గారు కనబడితే చంపేయాలని చూస్తాడు. చర్చిలను నేలమట్టం చేస్తాడు. అటువంటి వ్యక్తిని యేసయ్య దర్శించాడు. ఈరోజు ఇటువంటి వాళ్ళని నా దేవుడు దర్శించబోతున్నాడు. దేవుడు నాకు ఇప్పుడే ఇస్తున్నాడు ఆ సందేశాన్ని. ఇటువంటి వ్యక్తులను, స్త్రీలను, పురుషులను దేవుడు దర్శిస్తున్నాడు. మన ఆంధ్రాలో అటువంటి వాళ్ళని దర్శిస్తున్నాడు. మన విజయవాడలో ఉన్న వాళ్ళని దర్శిస్తున్నాడు. భారతదేశంలో ఉన్న వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడు. త్వరలో మీరు సాక్షి అనబోతున్నారు ఆయన బైబిల్ పట్టుకున్నాడు అని. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అలా దర్శించబోతున్నాడు. పౌలు లాంటి వాళ్ళు కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళు. ఎవడో అలాంటి వాడు కిందగా పడేసి ప్రభా ప్రభా అనిపించాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మీద విశ్వాసం ఉంచాడు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదన్నాడు. చాలా పెద్ద పెద్ద మాటలు అన్నాడు, కానీ అనుభవించేటప్పుడు కొంచెం నొప్పి వచ్చింది. దేవుడా తట్టుకోలేకపోతున్నాను తండ్రి. ఒకసారి అయితే ఏమన్నాడు తెలుసా? నేను ఇక చచ్చిపోతాను ప్రభువా, నాకు ఎవ్వరు లేరు తండ్రి అన్నాడు. దేవుడు అన్నాడు, పెద్ద మాటలు మాట్లాడేసావు నువ్వు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఏదో అనేసాను, కానీ ఈ సోదలు తట్టుకోలేకపోతున్నాడు తండ్రి. ఏదో చర్చిలో అనేసాను తండ్రి, ఆ బాబు అంటుంటే ఆమెను అనేసా, కానీ ఇంట్లో ఈ పరిస్థితులన్నీ తారుమారైపోతుంటే అసలు దేవుడు ఉన్నాడా? మీరు మరీ అంత యాక్టింగ్ చేయకండి. ఆర్ యు రెడీ? అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక నాతో పలికిస్తున్నాడు ఆయన. అమ్మా అన్నాడు. మీకు తెలుసండి, సాతానుగాడు యోబు యొక్క శరీరం మీద దాడి చేశాడు. రోగం పెట్టి దాడి చేశాడు. ఆయన వెళ్తున్న పడవ మీద దాడి చేశాడు. అతను వెళ్తున్న వాహనాల మీద దాడి చేశాడు. అతనితో సహకరిస్తున్న వాళ్ళతో దాడి చేశాడు. ఎందుకు దాడి చేశాడు తెలుసా? ఎందుకండి ఆయన వాడ, సాతానుగాడికి ఆయన వాడ ఎందుకండి? సాతానుగాడికి పౌలు గారు వెళ్ళే వాడ ఎందుకండి? సాతానుగాడికి పౌలు గారి యొక్క స్నేహితులు ఎందుకండి? సాతానుగాడికి పౌలు యొక్క శరీరం ఎందుకండి? సాతానుగాడికి పౌలు యొక్క స్నేహితులు ఎందుకండి? ఒకటే వాటి మీద దాడి చేసి యేసయ్య మీద ఉన్న విశ్వాసం తీపించాలని అందరూ అనుకున్నారంట. ఏం బతికాడు రా బాబు లోకంలో. యేసయ్య నమ్ముకొని ఇలాగైపోయాడేంటినా? యేసయ్య నమ్ముకొని ఇలాగైపోయి ఆ కొరడా దెబ్బలేంటి? 3 సార్లు, ఒకటి తక్కువ 39 సార్లు ఆ కొరడా దెబ్బలేంటి? ఆ ఉపవాసాలేంటి? ఎలాగైపోయాడు చూడు. ఎలాగున్న మనిషి గుండ్రా, ఇలా ఉండోడు, ఇలా బగ్గ అయిపోయాడు అంటుంటారు కొంతమంది. మనలో యేసుప్రభు ఇలాగైపోయాడండి, ఈయన ఇలాగైపోయాడండి, ఈ వ్యక్తి ఇలాగైపోయాడంటే సాతానుగాడి అజెండా యేసయ్య మీద ఉన్న విశ్వాసం తీపించాలని. కానీ సాతానుగాడితో ఒక మాట అన్నాడు, మరణమైన ఆమేననండి నాన్న, అమ్మ అనని, మరణమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉన్నవైనా రాబోవునవైనా, who can separate me from the love of Christ, Jesus Christ? యేసు క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడ విడదీయగలడు అన్నాడు. అంతే. ఇప్పుడు చప్పలు కొట్టాలి. బైబుల్ గ్రంథంలో 14 పత్రికలు రాపిచ్చి రెడీ చేశాడు. అంతే. ఈరోజు సాతానుగాడి అజెండా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వాటిని దాడి చేసి నిన్ను ఈ విశ్వాసం మీద, ఆడి విశ్వాసాన్ని డైరెక్ట్గా చేయలేడు. అందువల్ల ఆడు ఎంత షార్ట్ కట్టారండి. ఏదైనా తోటలో దేవుడి మీద దాడి చేయకుండా ఎవడి మీద వెళ్ళాడు? దాడి చేస్తే అర్థమైద్ది. నీ విశ్వాసం మీద దాడి చేస్తే ఆడికి అర్థమైద్ది. ఆర్ యు రెడీ? డాక్టర్ డిజిఎస్ దినకరనాయ్ గారు సాక్ష్యం చెప్పారు. ఆయన యవ్వన తనములు ఉండగా వివాహం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్నగారికి ఒకే ఒక కుమారుడు. ఎవరు?
డాక్టర్ డిజిఎస్ దినకరన్ అంకుల్ గారు, వాళ్ళ అమ్మా నాన్నకి ఒకే ఒక కుమారుడు, వివాహం అయింది. వాళ్ళ అమ్మా నాన్న అనేవారంట, రే మాకు ఒక్కడవే రా నువ్వు, మా ఇద్దరికి నువ్వు ఒక్కడవే, నీ కనీసం 5 ఉండాలి అనేవాళ్ళంట. ఓకే డాడీ అనుకుంటా అనేవాళ్ళంట సరదాగా. వివాహం అయింది. వివాహం అయిన తర్వాత దేవుడు స్టెల్లా దినకరన్ అమ్మగారిని దేవుడు వారి కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించి ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. 4 నెలల గర్భవతిగా ఉండగా అబార్షన్ అయిపోయింది. దేవా, మా నాన్న కనీసం 5 ఉండాలన్నాడు, ఇదేంటి తండ్రి నా బతుకులు ఇలా జరిగింది. సరే, మిగతా వాళ్ళు డాక్టర్లు మిగతా వాళ్ళు సూచనలు జరిగింది, మీకు ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ గనక మీ భార్య గారికి ఇది తెలవదు, కానీ ఈసారి జాగ్రత్త పడండి అన్నారు. అలా 1 సంవత్సరం తర్వాత మళ్ళా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చి 9 నెలల తర్వాత దేవుడు ఒక అద్భుతమైన మగబిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ కొన్ని రోజులు పెరిగి మరణించాడు. ఎంతో వేదన అయిపోయింది. ఏంటి దేవుడా, అప్పుడే బ్యాంకులో ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న పరిచర్యకి వెళ్తుంటాడు, అక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేస్తుంటాడు. దినకరన్ అయ్య గారు, ఏంటి దేవుడా ఇలాగా, చాలా వేదనగా ఉంది దేవా, ఏమని ప్రసంగం చేయాలి, నేను ఏమని ప్రసంగం చేయాలి, చాలా వేదనగా ఉంది దేవా. అయినా వాళ్ళు ఎప్పుడు ఒక సంఘానికి వెళ్తారంట, ఆదివారం. అప్పటికి ఆయన ఫుల్గా మినిస్ట్రీకి రాలేదు కనుక ఎక్కడన్నా పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతాడు, లేకపోతే ఆ చర్చిలో వెళ్ళి ఆ పాస్టర్ గారు ప్రసంగం వింటారు. వెళ్ళి దినకరన్ అయ్య గారు దినకరన్ అమ్మగారు ఇద్దరు కలిసి చివరి వెళ్ళి కూర్చున్నారంట. పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ చూశారంట. ఇంత వేదనలో కూడా మొన్నే 1 సంవత్సరం క్రితం అబార్షన్ అయిపోయింది. మొన్నే బాబు చనిపోయి 1 వారం కూడా అవలా. ఆదివారం చర్చికి వచ్చేసారు. పాస్టర్ గారు కంటి నిండా కన్నీరేనంట. వాళ్ళిద్దరు ఆరాధన అయిపోయినాక దినకరన్ అయ్య గారు అమ్మగారు నుంచొని, అయ్యగారు ప్రార్థన చేయండి అంటే అయ్యగారు ప్రార్థన చేస్తూ అని అన్నంట, దేవా వీళ్ళు నీ కొరకు నిలబడే బిడ్డలు నాయనా, వీళ్ళ కొరకు నువ్వు అద్భుతం చేయవా. దేవుడు ప్రార్థన చేసి పంపించేశారు. తర్వాత పాల్ దినకరన్ అయ్య గారు ఎవాంజలిన్ దినకరన్ గారిని దేవుడు ఇచ్చాడు. డిజిఎస్ దినకరన్ అయ్య గారు ఏం చెప్తున్నారో తెలుసా, సాతానుగాడు నా విశ్వాసం మీద దాడి చేయడం వాడి తరం కాదు, నా బిడ్డల మీద దాడి చేశాడు. 1వ బిడ్డ మీద దాడి చేశాడు, 2వ మగబిడ్డ మీద దాడి చేశాడు, నా ఆస్తి మీద దాడి చేశాడు, నా పదవి మీద దాడి చేశాడు, నా ఆర్థిక మీద దాడి చేశాడు, నా మరణంతో దాడి చేశాడు. విశ్వాసాన్ని విడిచిపెడతానేమో అని, కానీ నేను విడవలా. ఆయన తెలవని వారు ఎవరు లేకుండా దేవుడు అంతగా హెచ్చించాడు. గట్టిగా ఆర్ యు రెడీ?